శ్రీ భ్రమరాంబ మల్లికార్జున మల్లన్న జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మరియు పలు రాజకీయ నాయకులు విచ్చేసి మల్లన్న స్వామిని దర్శించుకున్నారు। ఆలయ అధ్యక్షుడు పల్లె శ్రీశైలం యాదవ్ ఘనంగా స్వాగతిస్తూ శాలువాలతో సన్మానం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు। అనంతరం ఇరువురు మాట్లాడుతూ నందిగామ గ్రామంలో 2002లో శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయం నిర్మాణం కోసం మా గ్రామ పెద్దల సహకారంతో భూమి పూజను నిర్వహించి ఘనంగా దేవాలయం నిర్మించి శివలింగాన్ని కాశీ పుణ్యక్షేత్రం నుండి తీసుకువచ్చి ప్రాణ ప్రతిష్టాపన వేద పురోహితులతో నిర్వహించామని తెలియజేశారు। ప్రతి సంవత్సరం ఫిబ్రవరి మాసంలో మల్లన్న జాతర కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని, వివిధ గ్రామాల నుండి అధిక సంఖ్యలో విచ్చేసి సుమారు 5,000 మంది భక్తులు పాల్గొని మల్లన్న స్వామిని దర్శించుకున్నారు। అందరికీ మల్లన్న ఆశీర్వాదాలు ఉండాలని భగవంతుని కోరుకున్నామని అన్నారు। ఈ కార్యక్రమంలో మల్లన్న స్వామి ఆలయ అధ్యక్షులు పల్లె శ్రీశైలం యాదవ్ మరియు కమిటీ సభ్యులు, మాజీ సర్పంచులు ఎర్రోళ్ల ఉమాపతి గోపాల్, మాజీ జెడ్పీటీసీ సుప్రజ వెంకటరెడ్డి, దశరథ్ రెడ్డి, దేవానందం, వివిధ గ్రామాల పుర ప్రముఖులు, గ్రామ పెద్దలు, గ్రామ యువకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు। అన్న ఒక్కసారి ఇక్కడ చూడు అందరూ తీసుకో సార్ ఒక్కసారి సార్ ఎమ్మెల్యే గారికి శాలుతో సత్కరించాలని